అయితే ఈ కమిషన్ నివేదిక నేపథ్యంలో కేసీఆర్ తన శ్రేణులతో కూడా చర్చ జరపడం జరిగింది. ఇది కాంగ్రెస్ కుట్రలో భాగమని అంటున్నారు. అంతేకాకుండా ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, భయపడాల్సిన పని లేదు, ఈ దుష్ప్రచారాన్ని తిప్పి కొడదామంటూ ఆయన శ్రేణులకు ధైర్యం ఇస్తున్నారు. అంటే దీన్ని చూసినట్లయితే కేసీఆర్ కూడా అరెస్ట్ చేస్తారా? అంటే ఇప్పుడైతే ఇమీడియట్గా ఉండదు. నాకు అర్థమైంది, నేను రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చూశాను. ఇప్పుడు మొదలు, ఎందుకంటే మనకు అరెస్ట్ అనేది ఇట్స్ అ పొలిటికల్ డిసిషన్, ఇట్స్ నాట్ జస్ట్ ఎ లీగల్ డిసిషన్. అరెస్ట్ అయితే జరగబోయే రాజకీయ పర్యవసనాలు ఏంటి, ప్రజల్లో సానుభూతి పెరుగుతుందా, ప్రభుత్వానికి ఉపయోగపడుతుందా, ఇవి ఈ లెక్కలు వేసుకోవాలి. కమిషన్ నివేదిక ఆధారంగా మాత్రమే అరెస్ట్ చేయడమా చేయకపోవడం అంటూ ఉండదు. అరెస్ట్ చేయడము చేయకపోవడం ఇస్ నాట్ ఎ టెక్నికల్ డిసిషన్, అది సాంకేతికపరమైన నిర్ణయం కాదు. ఇట్స్ నాట్ ఈవెన్ ఎ లీగల్ డిసిషన్. డెమోక్రసీలో అది పొలిటికల్ డిసిషన్. పొలిటికల్ డిసిషన్ను పాలిటిక్స్తో అంచనా వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాస్త జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పతనానికి సమరశంకారావాన్ని పూరించింది. ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది. నేను ఆ రోజుల్లో కూడా నా వీడియోలు మీరు చూడండి, అప్పుడు కూడా చెప్పాను. ఈవెన్ తెలుగుదేశం పెరిఫరీని దాటి కూడా, అంటే సాంప్రదాయ తెలుగుదేశం ఓటర్లు, తెలుగుదేశం కార్యకర్తలు, సానుభూతి పనులు ఎలాగో చంద్రబాబు నాయుడు అరెస్ట్ని తప్పుపడతారు. కానీ తెలుగుదేశం ట్రెడిషనల్ పెరిఫరీ దాటి కూడా ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారని ఆ రోజు చెప్పాను, ఇప్పుడు చెప్పడం కాదు. మీరు అప్పటి వీడియోలు చూడండి, 2024 కన్నా ముందున్న వీడియోలో ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ వచ్చాక ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నేను అన్నానని చెప్పి తప్పించుకోలేను. అప్పుడు వీడియోలు ఉంటాయి కనుక ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. సో అందువల్ల క్లియర్గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఉన్న అనేక కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం, ఒక పొలిటికల్ టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా టీడీపీతో కలుస్తున్నానని ప్రకటించాడు కూడా. అంటే పొలిటికల్ రీఅలైన్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ క్లించింగ్ పాయింట్ అయింది. అలాగే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి. రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి వెల్లువ జగన్ వైపు ఉండగా జగన్ అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తుడిచిపెట్టుకుపోయింది ఆంధ్రప్రదేశ్లో. కానీ జగన్మోహన్ రెడ్డి నాయకుడయ్యాడు. 1% ఓటింగ్, ఇప్పటికీ కాంగ్రెస్కు 1% ఓటింగ్ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఓడినా 40% ఓటింగ్ ఉంది. సో అందువల్ల ఈ పొలిటికల్ రామిఫికేషన్స్ ఎలా ఉంటుంది అని, సాధారణంగా సానుభూతి అనేది వాక్యూమ్లో ఉండదు. ఈవెన్ మీకు అలిపిరి ఘటన జరిగి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన హత్యా ప్రయత్నము నక్సలైట్లు చేసినా చంద్రబాబు నాయుడు సింపతి రాలే. సింపతి వస్తనుకొని ఎన్నికలకు కూడా కాస్త ప్రిపోన్ చేయించాడు. కానీ సింపతి రాలే, 2004లో ఓడిపోయాడు. అందువల్ల సింపతి అనేది పొలిటికల్ వాక్యూమ్లో ఉండదు, కాంటెక్స్చువల్గా ఉంటుంది. ఆ కాంటెక్స్ట్ ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వం పైన భారీగా అసంతృప్తి పెరిగిన సమయంలో ఒక ప్రత్యర్థిని అరెస్ట్ చేస్తే అది ఇంకా నెగిటివ్ అవుతుంది. ప్రభుత్వం పైన అంతగా అసంతృప్తి పెరగని సమయంలో అరెస్ట్ చేస్తే అంత నెగిటివ్ కాదు. తర్వాత ఆ ప్రతిపక్ష నేత పట్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది అంటే, ఇప్పుడు కేసీఆర్ను అరెస్ట్ ఇంకా ఎందుకు చేయడం లేదు, కేసీఆర్ వల్ల తెలంగాణ సర్వనాశనమైందని ప్రజలు భావిస్తే, కాంగ్రెస్ నేతలు భావిస్తే కాదు, ప్రజలు భావిస్తే, లేదా కేసీఆర్ కాళేశ్వరం కట్టి తెలంగాణను శాశ్వతంగా అప్పులపాలు చేశాడు, ఇంత న్యాయమా అని ప్రజలు గనక గట్టిగా భావిస్తే, పీసీ ఘోష్ కమిషన్ భావిస్తే కాదు, అప్పుడు మీరు కేసీఆర్ని అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది. లేకపోతే కేసీఆర్ కాళేశ్వరం కట్టి నీళ్ళు ఇచ్చాడు కదా, అవినీతి సంగతి మాకెందుకు అని ప్రజలు అనుకున్నారు అనుకోండి. అవినీతి జరిగిందో జరగలేదో, జరిగినా మాకెందుకు, నిర్ణయాలు ఎవరి అయితే మాకేంది, దానివల్ల మాకు నీళ్ళు వచ్చాయా లేవా అని భావించి మాకు నీళ్ళు వచ్చాయని కనుక ప్రజలు సంతృప్తి చెందారనుకోండి, కేసీఆర్ అరెస్ట్ నష్టమవుతుంది. అందుకే అరెస్ట్ చేస్తారా అన్నదానికి ఇప్పటికైతే ప్రశ్న లేదు. నాకు అర్థమైన వరకు ఇంత తొందరగా అరెస్ట్ కూడా చేయరు. మరి ఏం చేస్తారంటే దీని నుంచి మొదలు పొలిటికల్ అటాక్ మొదలు పెడతారు. ఆల్రెడీ నిన్న రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కల అటాక్తో మొదలైంది. నెక్స్ట్ వేదిక అసెంబ్లీ అవుతుంది. అసెంబ్లీ సాక్షిగా ఈ రిపోర్ట్ అసెంబ్లీలో పెడతారు. డీటెయిల్గా దీనిపైన చర్చ జరుగుతుంది.
కేసీఆర్ ప్రతిపక్ష నేతగా పీసీ ఘోష్ కమిషన్ కర్త కర్మ క్రియ కాజ్ అండ్ రిజల్ట్ ఈ కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ని తప్పట్టింది కనుక కేసీఆర్ తనకు తాను డిఫెండ్ చేసుకుంటాడా, ఆ తనను డిఫెండ్ చేసుకోవడాన్ని హరీష్ రావుకు అవుట్సోర్స్ చేస్తాడా చూడాలి. సో అందువల్ల అది కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి దీన్ని ఎదుర్కొంటాడా లేదా అనేది, అందువల్ల పొలిటికల్ అటాక్ అసెంబ్లీ వేదికపై జరుగుతుంది. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగింది. కాళేశ్వరం నిర్మాణంలో ఎందుకంటే నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మాటల్లో కూడా పదే పదే చెప్పింది మా రాజకీయ కక్ష కాదు, ఇది మేమంటున్నది కాదు, ఇది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంగ్లీష్ మీడియాకి ఇంగ్లీష్లో, తెలుగు మీడియాకు తెలుగులో, మళ్ళీ అనువాద తప్పులు కూడా దొరలకుండా జాగ్రత్త పడేలా దాన్ని ప్రజెంట్ చేశాడు. సో అందువల్ల వెరీ క్లియర్గా ఈలోగా తెలంగాణలో ఒక బలమైన పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేసి ఒక పొలిటికల్ నరేటివ్ని బిల్డ్ చేసి ఇప్పుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్, తెలంగాణ భూములకు నీళ్లు మళ్లించిన నాయకుడు కేసీఆర్, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపిన నాయకుడు కేసీఆర్, తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్, తెలంగాణ దిశను మార్చిన నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ ఒక పొలిటికల్ నరేటివ్. అందులో కాళేశ్వరం ఒక అద్భుతం, ఇది ఒక ప్రపంచ అద్భుతం, ఇంతటి అద్భుతాన్ని సాధించిన భగీరథుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ చెప్పుకుంటుంటే తెలంగాణ దోచి ఆ కుటుంబం లాభపడింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్ల భారాన్ని తెలంగాణ ప్రజలపైన మోపి ఆ కుటుంబము, కాంట్రాక్టర్లు, అధికారులు లాభపడ్డారు. కేసీఆర్ అవినీతి చక్రవర్తి. కేసీఆర్ అవినీతి వల్ల తెలంగాణ ఇవాళ అప్పుల సుడిగుండంలో పడింది. తెలంగాణకు ఒక భారీ బర్డెన్గా కాళేశ్వరాన్ని తెచ్చిపెట్టారు, ఓ గుదిబండగా అని నరేటివ్ను కాంగ్రెస్ బిల్డ్ చేస్తుంది. అందువల్ల కాంగ్రెస్ బిల్డ్ చేసే పొలిటికల్ నరేటివ్కు, కాంగ్రెస్ జరిపే పర్సెప్షన్ వార్కు కాళేశ్వరం నివేదిక ఒక ఆయుధం అవుతుంది. ఇది స్థానిక సంస్థల వరకు నడుస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ మరి ఇవాళ రాజకీయ పార్టీలు చాలా శాస్త్రీయంగా కూడా ఆలోచిస్తారు, సర్వేలు జరుపుకుంటారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, కేసీఆర్ గురించి ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకు లెక్కలేసి జమా లెక్కల్లో తేలితే అప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు. అప్పటిదాకా కేసీఆర్ని అరెస్ట్ చేస్తారని నేను అనుకోను. ఈలోగా చిన్న చిత్కా అధికారుల మీద పడతారు. ఆల్రెడీ అధికారుల మీద పడడం మొదలైంది. మరి ఎందుకంటే ఇందులో అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న అధికారులు స్మితా సబర్వాల్ లాంటి వాళ్ళను, ఎస్కే జోషి లాంటి ఐఏఎస్ ఆఫీసర్లను తప్పుపట్టింది ఈ కమిషన్ కనుక వాళ్ళపైన చర్యలు మొదలవుతాయి. ఆల్రెడీ అప్పటి ఇంజనీర్లపైన ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. సో ఇలా ముప్పేట దాడి కాళేశ్వరం చుట్టూ జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన అంచనా బట్టి కేసీఆర్ అరెస్టు వైపుగా వెళ్తారు.